17.3 కిలోమీటర్ల మైలేజ్, సిటీ డ్రైవ్, ఢిల్లీ. రీడింగ్ వచ్చేసి 90,012 కిలోమీటర్లు. నాకు ఫోటోలో వచ్చినప్పుడు 99,900 చిల్లర ఉంది. సో మాన్యువల్ ఏసీ, కంపెనీ ఫిట్టెడ్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్లు, స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఓకేనా, 2 ఎయిర్ బ్యాగ్లు. రెండో తాళం అయితే యూజ్ అయితే చేయలేదు. 5 గేర్ల మాన్యువల్ గేర్లు అండి. 4 పవర్ విండోలు వస్తాయి. రూఫ్ అంతా కూడా చూసారు కదా ఎలా ఉందో, నీట్ కండిషన్ అయితే ఉంది. సో వెనక సిట్టింగ్ కూడా చూడొచ్చు మీరు. మధ్యలో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది, చూసారు కదా, కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్. సో రేర్ ఏసీ విండ్, వెనక ప్యాసింజర్ సైడ్ ఏసీ రావడానికి ఏసీ విండ్స్. సో మీకు డాష్ బోర్డ్ అండ్ ఇంటీరియర్ అంతా కూడా ఇలా ఉందండి, చాలా నీట్గా అయితే ఉంది బండి కూడా. సో ఈ బండిలో అక్కడక్కడ చిన్న చిన్న మైనర్ టచ్అప్ అయింది, అది కూడా చూపిస్తా, అది మీకు అర్థం కాదు. సో వెనక లుక్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ ఉందో. సో ఇది డీజిల్ బండి అండి, 1 లీటర్కి 17 నుండి 25 వరకు మైలేజ్ వస్తుంది డిజైర్లో. సో ఇక్కడ మనకి ఓపెన్ బటన్ కూడా ఉంటుంది. సో చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. స్టెప్నీ టైర్ కూడా మీరు చూడొచ్చు. స్టెప్నీ అయితే 70% వరకు, 60 to 70% వరకు ఉంది. ఇది సెకండ్ ఓనర్కి సంబంధించిన బండి, ఢిల్లీ రిజిస్ట్రేషన్. ఆల్ డోర్స్ అండ్ గ్లాసెస్, పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్. వెనక బంపర్ పెయింట్ అయితే అయింది ఓకేనా. బంపర్ మీద డ్రైడెంట్ ఉంటే, బ్యానెట్ మీద డ్రైడెంట్, డిక్కీ మీద డ్రైడెంట్ ఉంటే తీయడం అయితే జరిగింది. సో అది సిటీలో కామన్ అనమాట. సో లుక్ అయితే చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ లుక్ మీకు ఈ విధంగా ఉంది. టైర్స్ అంతా కూడా 90% పైన ఉన్నాయండి ఓకేనా. 90% పైన టైర్లు అయితే ఉన్నాయి. సో లైట్స్ కూడా చూడొచ్చు మీరు. యూపీకి సంబంధించిన బండి, యూపీ 16 నోయిడా రిజిస్ట్రేషన్. సో దీనికి సంబంధించిన ఇంజన్ కండిషన్ కూడా ఏ విధంగా ఉందనేది చూపిస్తాను నేను, కంప్లీట్గా మీరు చూడొచ్చు. రూఫ్ కూడా చూడొచ్చండి. సో వైట్లో మనకి డిజైర్లు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి, కానీ బండ్లు అయితే దొరకట్లేదు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా 1,70,000 ఉన్నది అదే రేట్కి డిమాండ్ ఉంది, తక్కువ తిరిగింది కూడా అదే డిమాండ్ అయితే ఉంది. సో ఎందుకంటే డిజైర్లు అంత బాగా క్లిక్ అయినాయి కాబట్టి. బానెట్ అదేవిధంగా బానెట్కి సంబంధించిన మన రేడియేటర్ పట్టీలు కానీ, లైట్ల బార్ కోడింగ్లు కానీ, ఇంజన్కి సంబంధించినవి కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. స్టార్టింగ్ కూడా మనకి ఎటువంటి నాయిస్ లేకుండా స్టార్ట్ అయితే అయిపోతుంది. మీకు స్టార్ట్ కూడా చేసి చూపిస్తా. రెండో తాళం అయితే అన్యూజ్డ్, క్లచ్ తొక్కాలి. ఏసీ కండిషన్ బాగుంది, రన్నింగ్ బాగుంది. మారుతిలో ఎవరైతే బండ్లు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఇది షోరూమ్ నుండి వచ్చే ఒరిజినల్ రిమోట్ అనమాట, బయట దొరకవు మనకి. 90,000 రీడింగ్ అనమాట ఓకేనా. స్టార్టింగ్ చూసారు కదా, హాఫ్ సెల్ఫే స్టార్ట్ అయితే అయిపోతుంది. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. క్లచ్ దొక్కాలి. క్లచ్ మనం మొత్తం ట్యాప్ చేసినప్పుడే మనకి ఇంజిన్ అయితే ఆన్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఆర్పిఎం మీరు చూడొచ్చు.
సో ఈ విధంగా ఉంది. సో దీని డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తా. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి డిజైర్ లేటెస్ట్ షేప్ అంటే టైప్ 3 వర్షన్. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ షేప్ కింద వస్తున్నాయి అన్నీ కూడా మార్కెట్లో కొత్తవి. ఇది వచ్చేసి టైప్ 3 వేరియంట్లోని డీజిల్ వర్షన్ అండి. 1 లీటర్కి 17 నుండి 25 వరకు మైలేజ్ అయితే బరాబర్ వస్తుంది డీజిల్ ఇంజన్లో. మనకి 90,000 వరకు దీనిది సర్వీస్ రికార్డు ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ తిరిగింది కూడా 90,000 అనమాట. కంప్లీట్గా ఒరిజినల్, సెకండ్ ఓనరు. కాకపోతే వెనక బంపర్కి చిన్న టచ్అప్ అయితే అయింది, డిక్కీకి చిన్న డ్రై డెంట్ అయితే ఉంది. అది ఢిల్లీలో కామన్ అనమాట. ఓకేనా. మొత్తం అంతా బాడీ లైన్ కానీ, డోర్స్ కానీ, గ్లాసెస్ అంతా, పెయింట్ కానీ అంతా కూడా ఒరిజినల్ ఉందన్నమాట. టైర్లు కూడా మీకు దాదాపుగా రీసెంట్ టైర్స్ అనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఒక 85% పైన మనకి వీటి యొక్క టైర్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, ఇది యూపీకి సంబంధించిన బండి, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్. ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఇది మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి మనం సేల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి మన ఢిల్లీలో వితౌట్ ట్రాన్స్పోర్ట్, వితౌట్ కమిషన్, దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 5,25,000. కమిషన్ అండ్ ఎన్ఓసి ఛార్జెస్ ఇంకొక అడిషనల్గా 25,000 అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5,500 ఇక్కడే అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అయితే మళ్ళీ సపరేట్ అయితే ఉంటుంది, 5,75 అవుతుంది. ఇకపోతే లైఫ్ ట్యాక్స్ అనేది 90 వరకు వస్తుంది అన్న వీడిఐ వర్షన్కి. ఓకేనా. సో క్యాలిక్యులేట్ చేసుకోండి మన దగ్గర మార్కెట్లో ఎంత అయితే ఉంటుందో. ఇకపోతే దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 5,15,000 రూపాయలకి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ ఛార్జెస్ అండ్ ఇంక్లూడింగ్ మై కమిషన్. నా కమిషన్ ఏదైతే ఉందో అంతా కూడా ఇంక్లూడింగ్ అయితే చేసి మీకు 5,15,000కి బండి అయితే వదులుతాము. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. అయితే ప్రజెంట్ మనం ఢిల్లీలో ఈరోజు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది జనవరి 24th అనమాట ఈరోజు. సో ఈరోజు మనం ఈ వీడియోని అయితే పోస్ట్ అయితే చేస్తున్నాం. అదేవిధంగా దీని ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఎవరికన్నా కావాలి అంటే మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి కాల్ అయితే చేసి డిజైర్ 2017 మాన్యువల్ గేర్ వైట్ కలర్ ఫోటో సెండ్ మీ భయా అని చెప్తే ఫొటోస్ సెండ్ చేసి, అదేవిధంగా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్, మీకు ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది కంప్లీట్గా కూడా చెప్తా. బ్యాటరీ అండర్ వారంటీ ఇన్సూరెన్స్ ఉంది. టైర్లు కూడా రీసెంట్గా అంటే 90 above% అయితే ఉన్నటువంటి 4 టైర్లు. స్టెప్నీ అయితే 60 నుండి 70% మధ్యలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్లు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ మొత్తం చూసారు కదా. ఇకపోతే మీకు దీని యొక్క చిన్న రన్నింగ్ వీడియో అయితే చేసి అయితే చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో చూశారు కదా. సో వెహికల్లో అయితే మనకి ఎటువంటి నాయిస్ అనేది లేదు. సో మీకు మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయితే చేసి చూపిస్తున్నా. సో తాళం అయితే తీయడం జరిగింది.
క్లచ్ తొక్కిన తర్వాత జస్ట్ హాఫ్ సెల్ఫ్లోనే మనకి వెహికల్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు, చాలా సింపుల్గా అయితే ఉంది స్టీరింగ్ కూడా. సో ఏసీ కానీ రన్నింగ్ కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి చిన్న సౌండ్ కూడా లేదు. సో ఇలాంటి వెహికల్ని అయితే మిస్ అయితే అవ్వకండి. 5,15,000 రూపాయలకి మీకు ఎన్ఓసి ఇన్వెస్ట్ ఛార్జెస్, అదేవిధంగా ఇంక్లూడింగ్ మా కమిషన్ అనేది చెప్తున్నాం. సో ఇది కూడా ఫిక్స్డ్ కాదు, చిన్న బార్గెనింగ్ ఉంటుందన్న, ఎక్కువ డిస్కౌంట్ ఏమి ఉండదు. వైట్ కలర్లో. సో కొనేవాళ్ళు చాలా ఆశలతో కొనుక్కుంటారు. ఒకటి ఫ్యామిలీ పర్పస్, డిజైర్ అనేది మెయింటెనెన్స్ తక్కువ, డీజిల్ బండి కావాలని. ఇంకొకటి ఏంటంటే సెమీ నార్మల్గా మన ఇంట్లో ఉంచుకుంటే అప్పుడప్పుడు 1-2 తెలిసిన బంధుమిత్రులకి కిరాయిలకి అయితే పంపిస్తూ ఉంటారు. సో చాలామంది అడుగుతున్నారు, కానీ నా వీడియోస్లో డిజైర్లు అనేవి చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే నాకు నచ్చకపోవడం రీజన్ ఒకటి, అందుకని నేను వీడియోలు అయితే పెట్టాను. ఇదైతే నా మైండ్ సాటిస్ఫై అయింది, హార్ట్ఫుల్గా చెప్తున్నా, అంత బాగుంది కాబట్టి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ.